అంటే దీని మీద మాట్లాడాలి కాబట్టి ఒక ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడిరా? దీనికి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా? మీకు చిత్తశుద్ధి ఉంటే మేము లాస్ట్ 2 months బ్యాక్ నేను, భాషం యాదగిరి గారు, పృథ్వీరాజ్ గారు మేమంతా కలిసి ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం దోమడగ అనే విలేజ్కి పోయినాం. హెటిరో వాడు పార్థసారథి రెడ్డి అంటోడు, వాడు ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసిన యూనిట్ 1 అక్కడ హెటిరో యూనిట్ 1 దాని ద్వారా వచ్చే వ్యర్థాలు మొత్తం తీసుకొచ్చి చెర్ల పడేస్తున్నాడు. మేము కళ్ళకు కట్టినట్టుగా చెరువు ఏ కలర్లోకి మారిందని చూపించినాం. రేవంత్ రెడ్డి దీని మీద ఏమైనా యాక్షన్ ఉందా? మీకు తెలియకుండా జరిగిందా ఇదేమన్నా? అంటే మీకు కనబడలేదా? అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ మనతోలు వెలుగు, కొన్ని పేపర్లలో కూడా ఈ వార్త వచ్చింది. రీసెంట్గా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. బర్లతో ర్యాలీ తీసారు చివరికి. మరి ఆ చెరువు దానికి ఆనుకొని ఉన్న లింక్ 2 చెరువులు మొత్తం పొల్యూట్ అయిపోతే ఏం యాక్షన్ తీసుకున్నారు? చెప్పండి, ఏం యాక్షన్? ఇప్పుడు పాశమైలారం, గడ్డిపోతారం ఇట్లాంటి ఫార్మా సెజులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్దాం, మొత్తం పొల్యూషన్ కదా, తీసుకుపోయి అంత చెర్ల కలుపుతున్నారు కదా.